2025 మార్చిలో 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కోసం విద్యాదాన్ స్కాలర్షిప్ 2025 అప్లికేషన్ అయితే మనకు ఓపెన్ అయ్యడం జరిగింది. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ విద్యాదాన్ స్కాలర్షిప్ 2025 కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అసలు ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, లాస్ట్ డేటు, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కోసం మీరు గూగుల్లో eduinfo4all.com ఈడియు అని చెప్పేసి టైప్ చేయగానే ఇలా కనపడుతుంది. ఏపీజీఓస్ టీచర్స్ ఇన్ఫో స్టూడెంట్ ఇన్ఫో అని చెప్పేసి ఇది నా యొక్క వెబ్సైటు. దీని మీద ఇలా క్లిక్ చేయగానే మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా eduinfo4all.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ కార్నర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. ఆ స్టూడెంట్ కార్నర్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలోనే లేటెస్ట్గా అప్డేట్ మనకి విద్యాదాన్ స్కాలర్షిప్ ఇక్కడ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, నెక్స్ట్ స్కాలర్షిప్ వివరాలు, ఎవరెవరు అర్హులు, నెక్స్ట్ ఎంపిక విధానము, ముఖ్యమైనటువంటి తేదీలు, నెక్స్ట్ అవసరమైనటువంటి పత్రాలు, సంప్రదించాల్సినటువంటి మెయిల్ ఐడి, అట్లాగే కాంటాక్ట్ నెంబర్సు, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్ కూడా ఉంది. www.vidyadan.org దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనం అప్లై చేసేది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కాబట్టి మీరు తెలుగులో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటి యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ పక్కన తెలుగులో సూచనలు అని ఉన్నాయి. ఇది ఒకసారి చూసిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్దాం. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక షీట్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ యారో మార్క్ ప్రెస్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసి ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అవి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్కాలర్షిప్ వివరాలు వచ్చేసరికి 2025 11వ తరగతి అంటే మార్చిలో 10th కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ కింద 10,000 రూపాయల నుంచి అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఎవరెవరు అర్హులు అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ స్టూడెంట్ యొక్క పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి సంవత్సరానికి 2 లక్షల రూపాయల లోపు ఉంటుందో అలాంటి వాళ్ళు, అంటే ఫాదర్ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి సంవత్సరానికి 2 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం 10th క్లాస్లో కనీసం 90% మార్క్స్ పర్సంటేజ్ 90% లేదా ఓవరాల్ జీపీఏ వచ్చేసరికి 9 జీపీఏ ఉన్నవాళ్ళు అర్హులు. పిహెచ్ క్యాండిడేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ వాళ్ళకి 90% 9 జీపీఏ అవసరం లేదు, 75% 7.5 జీపీఏ ఉంటే సరిపోతుంది. ఎంపిక విధానం ఎలా అంటే అప్లై చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ, మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ అనమాట, వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఇక ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ 2025కి సంబంధించి ముఖ్యమైనటువంటి డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయడానికి 30th జూన్ అంటే జూన్ నెల 30వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ ఎగ్జామ్ వచ్చేసరికి పరీక్ష తేదీ 13 జూలై 13వ తారీఖున పరీక్ష అనేది ఆన్లైన్లో జరుగుతుంది.
పరీక్ష తేదీకి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి తేదీ, నెక్స్ట్ అట్లాగే సమయము, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి అన్ని వివరాలు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇచ్చేటటువంటి ఈమెయిల్కి మీకు పంపడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, ఈ దిగువ తెలిపినటువంటి సర్టిఫికేట్స్ని మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. అవి ఒకసారి చూస్తే స్టూడెంట్ యొక్క కన్సర్న్డ్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ప్రజెంట్ ఇంకా ఒరిజినల్ రాలేదు కాబట్టి ఇంటర్నెట్లో వచ్చింది సరిపోతుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ లేటెస్ట్గా తీసుకున్నటువంటి తండ్రి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్. పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వారి యొక్క డిజేబిలిటీని తెలియజేస్తూ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్. ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు కనుక డౌట్స్ కనుక ఏమైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి vidyadhanandhra@sdfoundation.com వీళ్ళకి ఈమెయిల్ ద్వారా మీ ప్రశ్నలను పంపించవచ్చు. లేదా విద్యాదాన్ వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ 2 నెంబర్స్ని కూడా వర్కింగ్ డేస్లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల్లోపు మీరు ఫోన్ చేసి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా 1 by 1 ఒక స్టెప్ చెప్తున్నారు. అప్లై చేసే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. అంటే సొంతంగా ఈమెయిల్ ఐడి ఒకటి కలిగి ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ లేకపోతే కనుక ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకొని నెక్స్ట్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. దీనికి సంబంధించి ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాయడానికి సంబంధించి ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టూడెంట్ యొక్క మెరిట్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది అప్లికేషన్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది నేషనల్ లెవెల్లో జరిగేటువంటి స్కాలర్షిప్ అనమాట. కాబట్టి కింద మనకి ఇంకా చాలా రకాలైన స్టేట్స్ ఇచ్చారు. బీహార్, గోవా, జార్ఖండ్, అట్లాగే తెలంగాణ, తమిళనాడు ఇక్కడ కూడా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు అప్లై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఈ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మన ఆంధ్రప్రదేశ్ ముందే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి ఉంది. ఈ అప్లై నవ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనిలో మొదటి స్టెప్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్. ముందుగా ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కన్సర్న్ స్టూడెంట్ తన యొక్క ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో 10th క్లాస్ మార్క్స్ మెమో ప్రకారం ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ని ఇక్కడ ఇచ్చి లాస్ట్ నేమ్ అంటే సర్ నేము, నెక్స్ట్ తన యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అంటే స్టూడెంట్ ఫాదర్ అయ్యని ఈమెయిల్ ఐడి మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడిలో నేమ్ మాత్రం ఎంటర్ చేసి ఆ ఈమెయిల్ డొమైన్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారనమాట. దీన్ని స్క్రాల్ చేస్తే స్టూడెంట్ ఇచ్చేటువంటి ఈమెయిల్, జీమెయిల్ అయితే జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాం, యాహూ అయితే యాహూ, హాట్మెయిల్ అయితే హాట్మెయిల్, నెక్స్ట్ యాహూ co.in అయితే యాహూ co.in మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ పాస్వర్డ్ అనేది మీరు పైన ఇచ్చినటువంటి మీ మెయిల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ కాదు. ఇక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత రిజిస్టర్ అన్నటువంటి ఇక్కడ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలన్నమాట. దాంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇంతకు ముందే కనుక ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అని చెప్పేసి బటన్ మీద మనం ప్రెస్ చేయగానే మనకి ఇలా లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి విత్ యాక్టివేషన్ లింక్ అంటే మనం దానికి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ పంపించడం జరిగిందనమాట. సో వెంటనే ఏం చేయాలంటే మనం మన మెయిల్ ఐడికి లాగిన్ అయ్యి ఆ యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో తర్వాత మనం ఇచ్చినటువంటి రిజిస్టర్ మెయిల్ ఐడికి ఇలా ఒక యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఇక్కడ ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హీర్ అని చెప్పేసి ఉంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే
ఇక్కడ మనకి డిస్ప్లేలో కనపడింది చూడండి. ఇప్పుడు అకౌంట్ యాక్టివేటెడ్ అని చెప్పేసి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనకు కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందుగా మనం ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇంకా మనకి అప్లికేషన్ను అప్లై చేయడానికి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ దగ్గర యూ హ్యావ్ నో యాక్టివ్ అప్లికేషన్స్ అని చెప్పేసి కనపడుతుంది. ఇక్కడ స్టేట్ వైజ్గా ఉంది. దీంట్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి అప్లై నవ్ దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసరికి సెలెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్, ఇది మనం ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేలు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైనా కనుక్కుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి డిజేబిలిటీని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిజేబిలిటీ టైప్ ఇక్కడ బ్లైండ్నెస్సా, లో విజనా, లెపర్సీనా, ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నటువంటి డిజేబిలిటీలో లోకోమోటర్ డిజేబిలిటీయా, డార్ఫిజమా, ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిజేబిలిటీ కనుక ఉంటే ఇక్కడ అది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ నేమ్, స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సిలో స్టూడెంట్ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత పర్సనల్ మొబైల్ నెంబర్, స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇక్కడ మెన్షన్ చేశారు మనకి క్లియర్గా. నెక్స్ట్ అదే మొబైల్ నెంబర్ కనుక వాట్సాప్ కనుక ఉంటే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. పైన ఇచ్చినటువంటి పర్సనల్ మొబైల్ నెంబర్ కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే సెకండ్ మొబైల్ నెంబర్ అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందాడ పిహెచ్ఓఎల్ ఎస్ అని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఉంటే అంత ఆ ఫిగర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిజేబిలిటీ డీటెయిల్స్, డిజేబిలిటీ ఏంటనేది మెన్షన్ చేయాలన్నమాట. పిహెచ్ సర్టిఫికేట్లో డిజేబిలిటీ ఉంటుంది, లోకోమోటర్ డిజేబిలిటీ ఏంటనేది ఆ రీజన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ లైన్ 1, నెక్స్ట్ లైన్ 2 సిటీ, ఇక్కడ మీ ఊరు పేరు సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అంటే డిస్టిక్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి, వాటిలో మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. సేమ్ ఇదే పర్మనెంట్ అడ్రస్ కూడా మీ ప్రెజెంట్ అడ్రస్ రెండు ఓకే అయితే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, దీన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెండు కూడా పక్కన మనం మెన్షన్ చేసిన మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నాన్నగారి యొక్క పేరు, ఫాదర్ నేము, ఫాదర్ యొక్క మొబైల్ నెంబర్, పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఆక్యుపేషన్ అంటే నాన్నగారు ఏం చేస్తారో అది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఆక్యుపేషన్స్ ఉన్నాయి, వీటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో ఏమీ లేదనుకో కనుక మనం ఆధార్ పెడతాము. ఎడ్యుకేషన్, ఫాదర్ ఏం చదివారు, నో ఎడ్యుకేషన్ అయితే నో ఎడ్యుకేషను, బిలో 10th అయితే బిలో 10th అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మదర్ డీటెయిల్స్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేస్తాము, లేకపోతే వదిలేయచ్చు. ఆక్యుపేషను ఇలా స్టార్ మార్క్ ఇచ్చినవి కంపల్సరీ, స్టార్ మార్క్ లేనివి మనం లీవ్ చేయొచ్చు. మదర్ ఏం చేస్తారో సెలెక్ట్ చేసుకుంటాము, మదర్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆ 10th క్లాస్ డీటెయిల్స్, ఇక్కడ మీరు 10th చదివినటువంటి యొక్క స్కూల్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మొన్న మార్చిలోనే కాబట్టి పాస్ అయింది, 2025 సెలెక్ట్ చేసుకుంటారు. బోర్డు వచ్చేసరికి ఏపీలో ఉన్నటువంటి స్టేట్ బోర్డులో చదివిన వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి బోర్డు సెలెక్ట్ చేసుకుంటారు. అలా కాకుండా సిబిఎస్సి చదివిన వాళ్ళు సిబిఎస్సి, ఐసిఎస్సి చదివిన వాళ్ళు ఐసిఎస్సి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత గ్రేడ్ పాయింట్స్ యావరేజ్, మీకు గ్రేడ్ పాయింట్స్ యావరేజ్ వచ్చేసరికి గ్రేడ్ కానీ పర్సంటేజ్ కానీ సిజిపిఏ కానీ మీకు మార్క్స్ మెమోలో ఉన్న దాని ప్రకారము ఇప్పుడు మనకి ఏపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మార్క్సే వస్తున్నాయి కాబట్టి ఆ మార్క్స్కి పర్సంటేజ్ కట్టి ఆ పర్సంటేజ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత టైప్ ఆఫ్ స్కూల్ దగ్గర గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలా అది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీరు చదివినటువంటి మీడియం ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు.
నెక్స్ట్ తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా కొంతమంది కాలేజీలు జాయిన్ అవ్వలేదు, కొంతమంది ఏమో IIIT రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి జూన్ 30 వరకు టైం ఉంది. IIITకి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ మనకి జూన్ 5వ తారీఖున వస్తుంది కాబట్టి అది చూసిన తర్వాత అయినా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి టైం ఉంది కాబట్టి. లేదా ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఎన్రోల్ అయిన వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్నటువంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రాంచ్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కోర్సులు వస్తున్నాయి మనకి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అట్లా డిప్లొమా అయితే డిప్లొమా, వొకేషనల్ అయితే వొకేషనల్, అలా బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్, దీన్ని మీరు లీవ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకా చదవలేదు కాబట్టి ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్, కన్సర్న్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారి నెంబర్ కానీ కాలేజ్ యొక్క ల్యాండ్లైన్ ఉంటే ఆ ల్యాండ్లైన్ నెంబర్ ఇక్కడే ఎంటర్ చేస్తారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ అడ్మిషన్ తీసుకుంది. గవర్నమెంట్ అయితే గవర్నమెంటు, IIIT వచ్చిన వాళ్ళు IIIT వచ్చిన తర్వాత అయితే IIIT సెలెక్ట్ చేసుకోవచ్చు. చదివే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుంటారు. టైప్స్ ఆఫ్ బోర్డ్ వచ్చేసరికి స్టేట్ బోర్డు కాబట్టి స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి మీరు చదువుతున్నటువంటి ఆ కాలేజ్ యొక్క అడ్రస్ లైన్ 1, లైన్ 2, మీరు చదువుతున్న కాలేజ్ ఊరు పేరు సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్ ఆల్రెడీ వస్తుంది, డిస్టిక్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫ్యామిలీ ఇన్కము, హౌస్ హోల్డ్ డీటెయిల్స్. ఇక్కడ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి 2 lakhs లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని మనం చెప్పుకున్నాము. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి దీనిలో ఉన్నటువంటి ఈ అమౌంట్ డ్యూరేషన్ పీరియడ్లో ఎంత నుంచి ఎంతవరకు ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పర్ ఇయర్, 1 సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ రిసీవింగ్ విద్యాదాన్ స్కాలర్షిప్. ఇంతకుముందు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే విద్యాదాన్ స్కాలర్షిప్ కనుక రిసీవ్ చేసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి పెడతాము. నో ఆర్ నన్ అని పెడతాము. ఇంకా అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అదర్ దాన్ ఎడ్యుకేషన్, మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే కనుక వాటిని ఇక్కడ మెన్షన్ చేయాలి. వాటిలో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే ఆ అచీవ్మెంట్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. మీ యొక్క హాబీస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హాబీసు. ఇది కాకుండా ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే మీలో ఇంకా ఇన్నోవేటివ్ స్కిల్స్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక ఇది మ్యాండేటరీ కాదు ఇది. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాదాన్, ఈ యొక్క విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు అంటున్నారు. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే NGOs ద్వారా, న్యూస్ పేపరా, రిలేటివ్స్, ఫ్రెండ్సా, స్కూల్ ఆర్ టీచర్స్, సోషల్ మీడియానా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుంటే ఏ సోషల్ మీడియానా అన్నట్లు, అంటే వాట్సాప్పా, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ న్యూస్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటే కింద న్యూస్ పేపర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఎంటర్ చేసిన దాన్ని బట్టి అది కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఈ స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, అవి కంపల్సరీగా అని చెప్పేసి. ఇక మనం అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసరికి 10th మార్క్ షీటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫ్, ఈ 3 కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒప్పుకుంటూ చెక్ బాక్స్ని టిక్ చేస్తాము. ఆ తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే దాని మీద ప్రెస్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత మనకి స్టేటస్లో అప్లికేషన్ నెంబర్ రావటము, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది, దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లేకపోతే ఎడిట్ అప్లికేషన్ ఉంది, దీని ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. మనం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి యాడ్ న్యూ డాక్యుమెంట్ అని ఉంది, దాని ద్వారా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకు చెప్తున్నారు. వచ్చేసరికి 10th మార్క్ షీటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫ్, ఈ 3 మాత్రమే అనమాట. ఒక డిజేబిలిటీ కేటగిరీ ఉంటే వాళ్ళు
పిహెచ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ న్యూ డాక్యుమెంట్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లోడ్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి మనకి మెన్షన్ చేస్తున్నారు మ్యాక్సిమం అలౌడ్ ఫైల్ ఈజ్ 5 MB అని చెప్పేసి. దీనిలో ఫస్ట్ చూస్ ఫైల్ వచ్చేసరికి డాక్యుమెంట్ టైప్లో మనం ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని ఉంది. దానిలో డాక్యుమెంట్ చూస్తే ఒకసారి 10th మార్క్ షీట్ అనమాట, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం జేపీజీ, జేపీఈజీ, పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నది ఆల్రెడీ సేవ్ చేస్తున్నది మీడియా ఫొటోస్లోంచి మనం అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేటు, దాన్ని కూడా సేమ్ అట్లాగే చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా దీన్ని అప్లోడ్ చేసి, ఇంకా మిగతా ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఈ 3 మాత్రమే. పిహెచ్సి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సెలెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది. ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అది కూడా అప్లోడ్ చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. చెక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అవి అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫోటో కూడా అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఇలా కనపడుతూ ఉంటాయి. మీరు మీ యొక్క అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఈ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. మీ అప్లికేషన్ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇదే అప్లికేషన్లో మళ్ళీ మీరు ఇంకేమన్నా ఎడిట్ కనుక చేసుకోవాల్సి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ అప్లికేషన్ దీని మీద ప్రెస్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క అప్లికేషన్లో ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఎడిట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ ఇలా కనబడుతుంది అనమాట. ఏమనంటే యువర్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వచ్చింది అంటే అప్పుడు మీ యొక్క అప్లికేషను సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఈ విధంగా విద్యాదాన్ 2025 స్కాలర్షిప్కి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు.